హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో నా కిచెన్ టూర్ చూపించబోతున్నాను అనమాట. చాలా మంది హోమ్ టూర్ అని అడుగుతున్నారు. సో మొత్తం అంతా ఒకేసారి చేసేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ కిచెన్ టూర్ తో స్టార్ట్ చేస్తాను. అండ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇది నా కిచెన్ ఎంట్రీ. సో హాల్ కి కరెక్ట్ గా ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. చిన్న ఎంట్రీ అనమాట ఇది. ఓపెన్ కిచెన్ కాదు. అండ్ కిచెన్ లోపల నాకు 2 కౌంటర్ టాప్స్ ఉన్నాయి అండ్ ఫ్యాన్ కూడా ఇచ్చాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఫ్రిడ్జ్ ఉందన్నమాట. ఎన్ని లీటర్స్ ఇది? స్టోరేజ్ వాల్యూమ్ వచ్చేసి 222 లీటర్స్ది. సో కరెక్ట్ గా నాకు దీని డీటెయిల్స్ అన్ని తెలియవు. దీని మీద వచ్చేసి ఇది నా పాప పుట్టినప్పుడు తీసుకున్నాను అనమాట. నేను దీంట్లో స్టిక్ చేశాను. అండ్ కొన్ని నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే కొంచెం ఇష్టం అనమాట. సో అక్కడక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెట్టాను. పైకి వచ్చేస్తే లేజీ సూజన్ అనమాట. దీంట్లో వచ్చేసి డైలీ యూజ్ కానీ డైలీ వాడని కూడా కొన్ని ఉన్నాయి. సో అలాంటివి దీంట్లో పెట్టుకున్నాను. అండ్ ఈ గ్రీన్ టీ సాషెస్. గ్రీన్ టీ చాలా మందికి నచ్చదు. లైక్ ఒరిజినల్ ఓజీ గ్రీన్ టీస్ చాలా మందికి నచ్చదు. అలాంటి వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. దీని లింక్ నేను కింద పెడతాను అనమాట. దిస్ ఇస్ సో గుడ్. అంటే నాకు బేసిక్గా గ్రీన్ టీ తాగితే కడుపులో తిప్పుతుంది, బట్ దిస్ ఇస్ టూ గుడ్. సో డెఫినెట్గా ట్రై చేయండి. నేను డిఐవైస్ అంతగా ఎక్కువ చేయను, బట్ చేసిన దాంట్లో ఇది ఒకటి. ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ చేశాను అనమాట. సో ఇది చాలా నా లాస్ట్ టైం హోమ్ టూర్లో కూడా చూసుంటారు. సో ఇది అలా నేను కరెక్ట్గా ఫ్రిడ్జ్కి ఆపోజిట్ వచ్చేసి మనకి స్టోరేజ్ రూమ్ ఇచ్చాడు. సో స్టోరేజ్ రూమ్ నేను ఈ వీడియో లాస్ట్లో ఏమేమి స్టోర్ చేసుకున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను. స్టోరేజ్ రూమ్ పక్కనే మనకి మెయిన్ కౌంటర్ టాప్, అంటే నా వంట జరిగే ఈ కౌంటర్ టాప్ అనమాట. సో 2 బర్నర్స్ ఉండే స్టవ్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరమే కాబట్టి 2 బర్నర్ స్టవ్ సరిపోయింది. ఇప్పుడు కూడా సరిపోతుంది, బట్ బంధువులు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు నేను ఇండక్షన్ స్టవ్ కూడా వాడుతూ ఉంటారు అనమాట. అండ్ ఈ సైడ్కి వచ్చేసరికి ఇది నేను కొంచెం కస్టమైజ్ చేయాలి. సో నేను అది ఎలా కస్టమైజ్ చేశాను అనేది మీరు షార్ట్లో చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి కావాల్సినవి అంటే కారం, నూనె ఇలాంటివి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇది పోపుల డబ్బా. సో కింద మనకి ఆల్రెడీ స్టోరేజ్ ఇచ్చాడు. సో ఈ స్టోరేజ్లో వచ్చేసి నేను రోజు కావాల్సిన బియ్యము అలాంటివి పెట్టుకున్నాను అనమాట. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలాంటివి తీసుకొని నేను దీంట్లో డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇవి ఓపెన్ అవ్వవన్నమాట, పిల్లలు ఓపెన్ చేయడానికి ఉండదు. సో మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ 3 డ్రావర్స్ ఇచ్చాడండి. సో ఈ 3 డ్రావర్స్ లో నేను యాజ్ యూజువల్ అందరి ఇళ్ళల్లో ఉండేలాగానే నేను కూడా దీంట్లో గెరిటలు, గ్లాసెస్ అలాంటివన్నీ పెట్టుకున్నాను అనమాట. ఈ డ్రావర్ లో మాత్రం పెద్ద గిన్నెలు, డైలీ యూజ్ చేయడానికి పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, అవి దీంట్లో ఉన్నాయి. వీటికి వచ్చేసరికి డిటర్జెంట్స్, ఎక్స్ట్రా పెద్ద పెద్ద డిటర్జెంట్స్ అని దీంట్లో పెట్టుకున్నాను. ఇది మన సెకండ్ కౌంటర్ టాప్. ఈ టాప్ మీద నేను ఓవెన్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా తక్కువే ఉంటుంది. ఇక్కడ కొన్ని మిస్సింగ్ యాక్చువల్గా. పాప వాటర్ బాటిల్, పాప మిల్క్ పౌడర్ అవన్నీ వస్తాయి, అవి ఇంకా రాలేదు వీడికి. అండ్ ఇది వచ్చేసి ఇమ్మీడియట్గా తినే ఫుడ్ అనమాట. అంటే ఫ్రూట్స్, ఇమ్మీడియట్గా తినే ఫ్రూట్స్, అంటే వితిన్ 2 డేస్లో ఫినిష్ చేయాల్సిన ఫ్రూట్స్ ఇవి ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఈ కౌంటర్ టాప్ ఫ్రీగానే ఉంటుంది. అండ్ పైకి వస్తే ఎవ్రీడే యూస్ చేసే పౌడర్స్ అనమాట. అంటే టర్మరిక్ పౌడర్, జీరా పౌడర్ లాంటివి ఉంటాయి కదా, అన్నిటికీ లేబుల్స్ చేసి పెడతాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఒక్కదాన్ని ఊరికి పోతూ ఉంటాను. మా హస్బెండ్కి లీవ్స్ ఉండవు అనమాట. ఆ టైంలో ప్రతిసారి నాకు ఫోన్ వస్తూ ఉంటుంది, ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది. ఆ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్క దానికి ఇంట్లో లేబులింగ్ ఉంటుంది. సో అది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఓల్డ్ మెథడ్, అంటే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది అనమాట. ఇలా ఓల్డ్ క్లాత్ డ్రైయింగ్ అంటారు దీన్ని. సో నేను ఇలా డ్రై చేస్తాను అనమాట. వచ్చేసరికి మనకి రాగి, మూంగ్ దాల్ ఇలాంటివి, ఇవి కొంచెం అంటే డైలీ యూస్ చేస్తాం అన్నమాట.
అండ్ నాకు ఇక్కడ టూ విండోస్ ఇచ్చారనమాట. అటు సైడ్ ఒక విండో ఇచ్చాడు, ఇటు సైడ్ ఒక విండో ఇచ్చాడు. ఇది వచ్చేసి వాష్ ఏరియాకి ఇది ఎంట్రన్స్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే, నాకు ప్లాంట్స్ ఇష్టమే కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో వాటర్లో వేస్తే పెరిగే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సర్చ్ చేసి నేను మనీ ప్లాంట్ ని చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ 2 కప్పుల్లో 2 మనీ ప్లాంట్స్ పెట్టాను. బేసిక్ గా ఇలాంటి కప్స్ మనం యూస్ చేయం కదా, సో వీటిల్లో నేను ప్లాంట్స్ పెంచాను అనమాట. ఇది నేను అమెజాన్ లో కొన్నాను. ఇంకో కిటికీ అని చెప్పాను కదండి, అది ఇది. అండ్ మాకు కంపెనీ వాడే ఒక వాటర్ ఫిల్టర్ ఇచ్చాడు. ఇది మా వాటర్ ఫిల్టర్, ఇది మేము యూస్ చేయట్లేదు. అండ్ ఇది వచ్చేసి బయటికి వెళ్ళే దారి. నేను గ్లిమ్స్ గా చూపిస్తాను, బయట కొంచెం గజిబిజిగా ఉంది. సో వీడియో ఎండింగ్కి వచ్చేసామండి. లాస్ట్ ఈ స్టోరేజ్ రూమ్ ఎలా స్టోర్ చేసుకున్నాను అన్నది చూపిస్తా అని చెప్పాను కదా. సో అది చూసే ముందర ఇప్పుడు మీరు వెళ్ళి నేను దీన్ని ఎలా ఆర్గనైజ్ చేశాను, ఎలా డీక్లటర్ చేశాను అన్నది చిన్న క్లిప్ వేస్తాను, అది చూసేసి వచ్చేయండి. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి నేను డైలీ యూస్ చేసే కటింగ్ బోర్డ్, చిన్న ప్యాన్ అండ్ కవర్ స్టోరేజ్, ఇది నేను ఐకియాలో తీసుకున్నాను అనమాట అది. అండ్ పైన ఫుల్ స్టోరేజ్ ఇచ్చాడు. నేను ఎక్స్ట్రా కార్డ్బోర్డ్స్, ఎక్స్ట్రా స్టోరేజ్ అంతా పైన స్టోర్ చేశాను. వీటికి వచ్చేసరికి మొత్తం క్రాకరీ స్టోర్ చేశాను అనమాట. నేను డైలీ యూస్ చేసే కప్స్ అలాంటివి ఇక్కడ స్టోర్ చేశాను. అండ్ పాపవి ఎక్స్ట్రా మిల్క్ పౌడర్, ఇది చాలా ఇంపార్టెంట్. సో డస్ట్బిన్ కవర్స్ ఎక్స్ట్రా ఇవి, అండ్ నా ఎక్స్ట్రా టీ బ్యాగ్స్ అనమాట పైన ర్యాక్ అంతా. సో కింద ర్యాక్ వచ్చేసరికి ఇవి నేను ఐకియాలో తీసుకున్న ప్లాస్టిక్వి. సో ప్లాస్టిక్ ఎప్పుడు కొనకండి, ఎందుకంటే కట్ చేసేటప్పుడు ఈ స్క్రేప్ అయిందంతా మనకి దీంట్లో ఫుడ్లో వస్తుందేమో అని డౌట్తో, ఖచ్చితంగా వస్తుంది, అందుకని ఇవి పక్కన పెట్టేశాను అనమాట. చాటలు ఇక్కడంతా కూడా మనకి ఫుడ్కి అంటే ఆనియన్స్ అట్లాంటివన్నీ ఉండే ఏరియా, ఎక్స్ట్రా గ్రాసరీ ఉండే ఏరియా అనమాట ఇదంతా. సో అన్ని ఎక్స్ట్రా గ్రాసరీ చెప్పాను కదా, ప్రతి దానికి లేబులింగ్ చేస్తాను అనమాట నేను. సో మా ఆయనకి ఒక క్లారిటీ ఉండడానికి. అండ్ ఇక్కడ కిందకు వచ్చేసరికి ఇవన్నీ ఊరు నుంచి పంపించినవి, స్నాక్స్ అలాంటివన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో నేను ఎప్పుడు ఇక్కడ స్పేస్ పెడతాను. సో అది ఇవన్నీ స్టీల్ ప్లేట్స్, గ్లాసెస్ ఎక్స్ట్రా అన్నమాట. ఇవన్నీ ఎక్స్ట్రా కాదు, యాక్చువల్లీ ఇది మాత్రం మేము డైలీ యూస్ చేసేది. ఇవి లిడ్స్, దేని పనకన్నా వాడుకునే లిడ్స్. ఇక్కడ ప్లాస్టిక్ ప్లేట్స్ అన్నమాట. సో అది. అండ్ కిందికి వచ్చేసరికి బియ్యము అలాంటి బస్తాలు అనమాట. ఇవి మా పాప ఎక్స్ట్రా డైపర్స్. సో అది.